గుండె జబ్బులో ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచి? ఆహారం అనేది బలమే కాదు, విషం కూడా. సో దాన్ని సమతుల్యంగా తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, లేకపోతే ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉన్న జబ్బులు ఉన్న వాళ్ళు సరైన ఆహారం తీసుకోవటం ఇంపార్టెంట్. ఇది ఎలా అంటే అధికంగా కొలెస్ట్రాల్ కలిగిన, వేయించిన, లేకపోతే స్టోర్డ్, సాల్టెడ్ ఇలాంటి వస్తువులు తీసుకోవటం, ఇలాంటి ఫుడ్ తీసుకోవటం చాలా ప్రమాదం. మనకి వేరియస్ స్టడీస్ లో ఈ మధ్య కాలంలో ఆహారం మీదే చాలా హై రీసెర్చ్ జరిగింది. ఈ రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఎనీ రిఫైన్డ్ ఫుడ్ అంటే రిఫైన్డ్ షుగర్స్ కానీ, రిఫైన్డ్ ఫ్లోర్ అంటే పిండి కానీ, లేకపోతే రిఫైన్డ్ సీరియల్స్ అంటే రిఫైన్డ్ గోధుమలు కానీ, రిఫైన్డ్ అన్నం అంటే పాలిష్ పట్టిన అన్నం కానీ, రిఫైన్డ్ రవ్వలు ఇలాంటివి తీసుకోవటం వల్ల మనకి చాలా గుండెకు సంబంధించిన ప్రమాదాలు జరుగుతాయి. ఇదే కాకుండా మాంసం, ఎలాంటి మాంసం మంచి? మాంసంలో కూడా స్టోర్డ్ అండ్ సాల్టెడ్ ఫుడ్స్ అంటే బేకన్స్ కానీ, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే పిజ్జాలు, బర్గర్లు ఇలా స్టోర్ చేసిన ఫుడ్స్ కానీ ఇలాంటివి తీసుకోవటం వల్ల మనకి ఎథిరోజెనిక్ డైట్ అంటాం. అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి ఆ కొలెస్ట్రాల్ వల్ల ప్రమాదాలు జరగటం అనేది జరుగుతుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం కొన్ని ఆహార నియమాలు పాటించాలి. అవేంటంటే హెల్దీ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. హెల్దీ ఫుడ్స్ ఎలా అంటే మనం కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి, మనకి అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. ఏవి తీసుకుంటున్నాం అనే దానికన్నా అవి ఎన్నాళ్ళు తీసుకోగలుగుతాం అంటే కంప్లైంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అలా మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్ కాంపోనెంట్ అంటే పిండి పదార్థాలు అనేవి తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. పిండి పదార్థాలు అనేవి అవసరమే, కానీ 30 to 50% కన్నా ఎక్కువ మోతాదులో ఇవి ఉండకూడదు. ఈ మిగతా మోతాదులో మనకి ఈ 50% కాకుండా, లేకపోతే 30% కాకుండా మిగతా కాంపోనెంట్స్ అనేవి మనం ప్రోటీన్స్ అంటే మాంసకృతులు అంటే పప్పు ధాన్యాలు ఇలాంటివి తీసుకొని, అలా మిగతా 30% మనం కాయగూరలు, ఫైబర్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవటం వల్ల మనకి కొలెస్ట్రాల్ అనేది బాడీలో పెరగకుండా, ఒకవేళ ఉన్నా కూడా అది చెడు కొలెస్ట్రాల్ గా మారకుండా మనకి హార్ట్ అటాక్లు కానీ, పక్షవాతాలు కానీ, కాళ్లలో బ్లాకులు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇలాంటివే కాకుండా మంచి కొలెస్ట్రాల్ ప్రొవైడ్ చేసే ఆహారాలు కూడా తీసుకోవాలి. ఉదాహరణకు నట్స్ అంటే మనకి బాదాం పప్పు, వాల్నట్ ఇలాంటివి తీసుకోవటం వల్ల మనకి న్యాచురల్ గా లభించే ఆయిల్స్ తీసుకోవటం, దీనివల్ల రక్తనాళానికి సరైన పోషణ కలగటం, వాటి స్ట్రెంత్ ఇంప్రూవ్ అవటం అనేది జరుగుతుంది. అదే కాకుండా మనం సీ ఫుడ్ అంటే ఎస్పెషల్లీ ఫిష్, సాల్మన్ అంటాం, ఫిష్ ఆయిల్స్ లో ఉన్న కొలెస్ట్రాల్ మన బాడీకి ఎస్పెషల్లీ మెదడుకి, రక్తనాళాలకి చాలా ప్రొటెక్షన్ అనేది ఇచ్చి దానివల్ల హార్ట్ అటాక్లు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి మంచి ఆహార నియమాలు పాటించడం వల్ల మనల్ని మనము పక్షవాతము, హార్ట్ అటాక్, హై బీపీ, అధిక బీపీ వంటి రోగాల నుంచి కాపాడుకోగలం.